అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కుట్టిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే ఆందోళన పెరుగుతుంది. సరైనటువంటి సంరక్షణ అవసరం అవుతుంది. సిబ్బంది మరియు ఉద్యోగులకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులు అయితే జాగ్రత్తగా పనిచేయాలి. ఒక రకమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. ప్రేమ వ్యవహారాలలో కూడా అవసరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయం యొక్క ప్రభావంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇతరుల అనుభవంతో మీరు జీవితంలో మార్పులు చేయడంలో విజయవంతులు అవుతారని నిరూపించడం జరుగుతుంది. మీపై చేసిన బాధ్యత ప్రస్తుతానికి కష్టంగా ఉంటుంది. మానసికంగా మీరు ఈ సౌమ్యతను నిర్వహించండి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పనిలో మార్పును చూస్తారు. ఈరోజు మార్పును తొలగించడానికి మీరు నియమాలను ఉల్లంఘించకూడదు, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. వాహనాలను జాగ్రత్తగా నడపాలి. వాహనాలను ఇతరులకు ఎవరికి కూడా ఈరోజు నడపడానికి ఇవ్వకూడదు అప్పుగా. ఇక నిర్మాణాల ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంటి నిర్మాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం యొక్క ప్రయాణం మొత్తం కొనసాగేటప్పుడు అడ్డంకులు కూడా ఉంటాయి. వివాహ జీవితం అయితే ప్రేమగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ ప్రతిపాదనలు అయితే స్వీకరించబడతాయి. ఎవరైతే మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నారో వారు ఈరోజు బయట పెట్టేటటువంటి అవకాశం ఉంది. వారి యొక్క మనసులోని విషయాన్ని మీకు చాలామంది మద్దతు స్నేహితులు అందుతుంది. ఇక ఒక విషయంలో మీకు మంచి సహకారం కూడా అందుతుంది. మీరు రచనలపై శ్రద్ధ పెట్టాలి. విద్యార్థులకు పరిష్కారం లేదా విడిపోవడం సమస్యకు పరిష్కారం కాదు. విద్యార్థులైతే ఈరోజు చదువులపైన ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ద్వారా మాత్రమే వారి జీవితం మెరుగ్గా ఉంటుంది. ఈరోజు చదువులో ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కరించడం జరుగుతుంది. వారి ఒత్తిడి నుండి బయటకు రాగలుగుతారు. విద్యార్థులకు మనసులో ఉన్న ఆవేదన కూడా దూరం అవుతుంది. లక్కీ సంఖ్య 19, లక్కీ కలర్ గులాబీ. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా వినాయకునికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి వినాయకుని పూజించాల్సి ఉంటుంది. మహాగణపతి మూలం ఉదయం పూట 11 సార్లు, సాయంత్రం పూట 11 సార్లు జపించడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.